ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక అక్రమాలు, గ్రావెల్ దోపిడీ, ఇసుక దోపిడీ, మైనింగ్ మాఫియా, దాని మీద మా మాజీ మంత్రి ప్రశ్నిస్తే నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది నెల్లూరులో ప్రెస్ మీట్. అదేవిధంగా ఎమ్మెల్సీ మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారి చేత వీరి చేత ముస్లింల చేత లేకపోతే ఇంకొక వర్గాల చేత మాట్లాడిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కావలికి రమ్మని ఛాలెంజ్ విసిరేది, సవాలు విసిరేది. సవాలు విసిరిన వాళ్ళు పోలీసులను ఎందుకు పెట్టి ఎక్కడోళ్ళు అక్కడ కట్టడి చేశారో అర్థం కావట్లేదు. మేము చెలో అన్నవరం ప్రోగ్రాం చేద్దామనుకున్నాం. మా మంత్రి గారు, మాజీ మంత్రి గారు కాకటి గోవర్ధన్ రెడ్డి గారి సూచన మీద వాస్తవాలు తెలియాలంటే మీడియాను కూడా తీసుకెళ్ళి అక్కడ అక్రమ మైనింగ్ ఎంత జరుగుతుంది చూపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ అయినా మన మీద ఉంది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే వాడి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. రౌడీ షీట్లు ఓపెన్ చేయించింది మీరే. మరలా డ్రోన్ కెమెరాతోటి రౌడీ షీటర్లు వచ్చారు, రౌడీ షీటర్లు వచ్చింది. ఆ రౌడీ షీట్లు ఓపెన్ చేసింది ఎవరు? మీరే. మీకు అధికారం ఉందని ఎవరి మీద అంటే వాళ్ళ మీద రౌడీ షీట్లు, అక్రమ కేసులు పెట్టడం ఇది మంచి సంస్కృతి కాదు. కావలి చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కావలికి ఎందుకు వస్తావు, నువ్వు 86 రోజులు జైల్లో ఉన్నావు, జైల్లో ఉన్నా నీకు అనేసి చాలా నీచమైన భాష వాడటం జరిగింది. 86 రోజులు జైల్లో ఉన్నాడు నిజమే. మీ నాయకుడు కూడా, మీ గురువు ఆయన కూడా ఉన్నాడు జైల్లో. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నాకు ఆరోగ్యం బాగలేదు, నన్ను వదిలేయండి అని చెప్పరా. మేమేం తప్పు చేయలేదు, అనవసరంగా మమ్మల్ని అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పడం జరిగింది. మీలాగా మాకు హెడ్ఏక్ ఇంకేందో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి మీ నాయకుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి